Hello and hi friends, welcome back to Krishna's Tutorials. ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ హాల్ టికెట్ అని చెప్పేసి మనకు అఫీషియల్ వెబ్సైట్లో కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేసి వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో అక్కడ నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోతుంది. మీ యొక్క హాల్ టికెట్ కనిపిస్తుంది, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఐదర్ ప్రింట్ అయినా తీసుకోవాలి లేదా సేవ్ యాజ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసి పీడిఎఫ్ లాగైనా సేవ్ చేసుకోవాలి. అండ్ ఐ అడ్వైజ్ ఆల్ ఆఫ్ యూ టు సేవ్ ఇట్ యాజ్ ఎ పీడిఎఫ్. ఒకవేళ మీరు ఇంటర్నెట్ షాప్లో కూడా వెళ్ళి ప్రింట్ తీసుకున్నట్లయితే ఒకసారి హాల్ టికెట్ని పీడిఎఫ్ రూపంలో మీ మెయిల్కి సెండ్ చేయించుకోండి. ఓకే, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. సో ప్రింట్ అయితే తీసి పెట్టుకోండి హాల్ టికెట్కి. సో డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 13th July 2022. టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 3 PM to 4:30 PM. మీ యొక్క హాల్ టికెట్ పై భాగంలో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. మీ యొక్క పేరు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. 3 years ఉందా, 5 years ఉందా, రైట్. నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, కేటగిరీ, జెండర్, లోకల్ స్టేటస్, వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్, చూపు లేని వారికి స్క్రైబ్ అవసరం. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, మీ ఫోటో, మీ సిగ్నేచర్ అండ్ మీ యొక్క టెస్ట్ సెంటర్. సో టెస్ట్ సెంటర్ మీరు ఇక్కడ చూసుకోవాలి. అంటే మీరు ఏ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందో ఆ టెస్ట్ సెంటర్ ఇది. సో మీరు వీలైతే 1 day బిఫోర్ ఆర్ ఎగ్జామ్కి ముందే ఒకసారి సెంటర్ని చూసుకొని రావడం బెటర్. ట్రావెలింగ్కి ఎంత టైం పడుతుంది, మధ్యలో ఏమైనా ట్రాఫిక్ ఉండే ప్రదేశాలు ఉన్నాయా, సిగ్నల్స్ ఉన్నాయా, సో ఇటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా మీరు ఎగ్జామ్ డే రోజు చక్కగా వెళ్ళిపోవచ్చు. అండ్ టెస్ట్ డేట్ అండ్ టైం కూడా ఇచ్చారు, చూడొచ్చు. 13/7/2022 Wednesday 3 to 4:30 PM. అండ్ ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి. అది ఇప్పుడు చేయొద్దు, మీరు ఇన్విజిలేటర్ ప్రజెన్స్లో చేయాల్సి ఉంటుంది, రైట్. గుర్తుంచుకోండి. టు బీ సైన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్లో సైన్ చేయాలి. నెక్స్ట్ మీకు దాని కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్ అండ్ స్వీట్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి, రైట్. ఒకవేళ ఏమైనా తేడా ఉన్నట్లయితే వెంటనే మీరు హెల్ప్ లైన్ సెంటర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఐదర్ త్రో మొబైల్ నెంబర్ కాల్ చేసి కానీ, ఈమెయిల్ చేసి కానీ. అండ్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి కాల్ అండ్ ఈమెయిల్ ద్వారా రెస్పాన్స్ రాకపోతే డైరెక్ట్గా మీరు ఆ కన్వీనర్ సెంటర్కి అయితే వెళ్ళిపోయి ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సెర్చ్ చేయించుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ యొక్క హాల్ టికెట్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దీన్ని మీరు ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్ దగ్గర చూపించాల్సి ఉంటుంది, అదర్వైజ్ మిమ్మల్ని లోపలికి పంపించరు. పాయింట్ నెంబర్ 3లో ఏం చెప్తున్నారు, మీ యొక్క క్రెడెన్షియల్, సో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాతే మిమ్మల్ని లోపలికి పంపిస్తారు సెంటర్ అఫీషియల్స్. అండ్ మీరు ఎగ్జామినేషన్ హాల్కి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రం తీసుకొని వెళ్ళండి. నాట్ జెల్ పెన్స్, స్కెచ్ పెన్స్, షైనర్స్ ఇటువంటివి ఏమి వద్దు. జస్ట్ నార్మల్ పెన్ తీసుకొని వెళ్ళండి, బాల్ పాయింట్ పెన్. అండ్ హాల్ టికెట్ తీసుకొని రావాలి కంపల్సరీ. సో పెన్ను, హాల్ టికెట్. దెన్ candidates will bring downloaded hall ticket along with any one of the government authorized identification. సో మీరు మీ యొక్క ఐడెంటిఫికేషన్ ప్రూవ్ చేసుకోవడానికి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ కార్డ్ ఐడి కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ తీసుకొని వెళ్ళండి. సో వీలైతే 2 ID కార్డ్స్ తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ వాళ్ళు ఒక ఐడి కార్డులో ఫోటో మ్యాచ్ అవ్వట్లేదు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్గా లేదు అని చెప్పేసి వేధించే అవకాశం ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ లేదని చెప్పడం కావచ్చు. సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఒకటని చెప్తున్నారు, బట్ నేను పర్సనల్ సజెషన్ ఇస్తున్నాను, వీలైతే 2 తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ ఫ్రమ్ 1:30 PM to 3 PM ఫర్ ఐడెంటిఫికేషన్. ఎగ్జామ్ 3 గంటలకు స్టార్ట్ అవుతున్నప్పటికీ మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి 1:30 గంటల నుంచే పంపిస్తుంటారు. సో 1:30 నుంచే స్టూడెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోతుంటారు. ఐడెంటిఫికేషన్ జరుగుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. మీ యొక్క ఫోటో తీసుకుంటారు, మీ యొక్క థంబ్ తీసుకుంటారు,
మిమ్మల్ని గైడ్ చేసి మీ యొక్క సీటుకి మిమ్మల్ని పంపిస్తారు. సో అందరినీ ఒకేసారి చేయలేము కాబట్టి 1:30 నుంచి 3 వరకు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. సో మీరు ఈవెన్ 1:30కి వెళ్ళినా కూడా సెంటర్ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. అండ్ మినిమం 1 అవర్ ముందు ఎగ్జామినేషన్ హాల్ బయట ఉండే విధంగా మీ యొక్క ట్రావెలింగ్ని ప్లాన్ చేసుకోండి. 1 అవర్ ఆర్ 2 అవర్స్ ముందున్నా సరే బెటరు. ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ప్లానింగ్ అయితే చేసుకోండి. ఎందుకు అని అంటే 1 మినిట్ రూల్ అయితే ఉంది. సో మీరు ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్ళినా అంటే 3 తర్వాత 1 మినిట్ లేట్ అయినా కూడా యూ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్, రైట్. టెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయరు. నెక్స్ట్, ఇన్విజిలేటర్ చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని జాగ్రత్తగా వినండి. తర్వాత మీకు ఒక కంప్యూటర్ అలాట్ చేస్తారు. ఆ కంప్యూటర్ మీద డిస్ప్లే అయ్యేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ప్రాపర్గా చదవండి. సింబల్స్, ఏ సింబల్ దేన్ని సూచిస్తుంది అనేది కూడా మీరు చదవండి. సో అసలైన ఎగ్జామ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ మాక్ టెస్ట్ అని ఉంటుంది. సో మాక్ టెస్ట్ మీద క్లిక్ చేసి అటెంప్ట్ చేయండి. సో నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను. సో ఈ వీడియో అండి, మాక్ టెస్ట్ హౌ టు రైట్ రియల్ ఎగ్జామ్ అని చెప్పేసి. సో ఈ వీడియో కంపల్సరీ చూడండి, రైట్. నెక్స్ట్, నో క్లారిఫికేషన్స్ ఆర్ డౌట్స్ రిలేటెడ్ టు ద క్వశ్చన్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పేపర్ విల్ బీ ఎంటర్టైన్ డ్యూరింగ్ ద ఎగ్జామినేషన్. సో క్వశ్చన్లో తప్పు ఉందనడం కానీ, సో క్వశ్చన్కి సంబంధించి డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ మీరు అక్కడ అడగడానికి వీలు లేదు. సో ఎగ్జామ్ రాసి తీరాల్సిందే. రాసిన తర్వాత మళ్ళీ మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్పడానికి అఫీషియల్ వెబ్సైట్లోనే అవకాశం కల్పిస్తారు. సో ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రం అటువంటివి ఎంటర్టైన్ చేయరు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్క్రిపెన్సీ బిట్వీన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ ఆఫ్ క్వశ్చన్. సో ఇంగ్లీష్లో ఒకటి ఉంది, తెలుగులో ఒకటి ఉంది అనుకోండి. సో అప్పుడు మీరు ఇంగ్లీష్ వర్షన్నే ఫైనల్ చేసుకోవాలన్నమాట. సో ఇంగ్లీష్ క్వశ్చన్కే మీరు ఆన్సర్ చేయాలి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ విషయంలో. సో ఇంగ్లీష్ వర్షన్ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఫైనల్. నెక్స్ట్, ఇన్ కేస్ you detect any hardware or software problem with computer system provided. సో మీరు మీ యొక్క చేతిని పైకి లేపి ఇన్విజిలేటర్తో మాట్లాడండి ప్రాబ్లం ఏంటో. సో వాళ్ళు ఇమీడియట్గా రెక్టిఫై చేస్తారు. అదేవిధంగా రెక్టిఫై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటందుకు కొంచెం సమయం పడుతుంది. సో ఆ సమయం కౌంట్ కాదు, మీ యొక్క టైం డస్ నాట్ టిక్ ఫార్వర్డ్. సో ఎగ్జామ్ రాస్తున్నట్టు ఆ సమయం రాదు. సో మీకు ప్రాపర్ టైం కరెక్ట్ 1.5 అవర్ అంటే 1.5 అవర్ ఇస్తారు. సో ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసే టైంని ఎక్స్క్లూడ్ చేసేస్తారు, రైట్. సో దట్ no time will be lost for candidate. Next, the check-in procedure inside the examination hall includes capturing of biometric information, that is your photo, మిమ్మల్ని ఫోటో తీస్తారు, అండ్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటారు. అండ్ ఇక్కడ యు ఆర్ అడ్వైజ్డ్ నాట్ టు అప్లై ఎనీ ఎక్స్టర్నల్ మెటీరియల్స్ లైక్ మెహందీ. సో మైదాకులు పెట్టుకోవడం కానీ, ఇంకు రూసుకోవడం కానీ, హ్యాండ్స్ చేతులను థంబ్ ఇవ్వాలి కాబట్టి అటువంటి చేసే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్, క్యారింగ్ ఆఫ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాగ్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచెస్, ఆల్ టైప్స్ ఆఫ్ వాచెస్, లార్జ్ స్పెక్టాకిల్స్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ లూజ్ షీట్ of paper into the examination hall is strictly prohibited. So don't carry such things. Adoption of any kind of unfair means and any act of impersonation during the time of test will render the applicant liable for invalidation of his or her examination. So unfair means లో ఓకే, ఇన్స్ట్రక్షన్స్కి ఎగనెస్ట్గా మీరు ఏదైనా చేసినా లేదా మీ బదులు వేరే వాళ్ళని ఎగ్జామ్ రాపించిన, ఇంపర్సోనేషన్, పక్క వాళ్ళతో మాట్లాడినా, సో ఇటువంటివి ఏం చేసినా కూడా మీ యొక్క ఎగ్జామ్ని ఇన్వాలిడేట్ చేసేస్తారు, క్యాన్సిల్ చేసేస్తారు. అండ్ ఫర్దర్ he or she will forfeit the claim of appearing for the test and will make him or her liable for criminal action. And there may not be a guaranteed security facility for safe keeping of your valuable devices or personal belongings outside the examination hall. సో మీరు జనరల్గా బ్యాగ్స్, సెల్ ఫోన్స్ క్యారీ చేస్తుంటారు. సో అవన్నీ అక్కడ పొందుపరచుకోవడానికి స్థలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 99% ప్రతి సెంటర్లో ఒక అవకాశం అయితే ఉంటుంది. సో 10 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక టికెట్ లాగా ఇస్తారు. మనం బ్యాగ్ అక్కడ డిపాజిట్ చేసుకొని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ టికెట్ ఇస్తే మళ్ళీ మన బ్యాగ్ మనకి ఇచ్చేస్తారు. సో ఆ విధంగా 10 రూపీస్, 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తుంటారు. సో మ్యాక్సిమం 99% ఉంటుంది. సో ఒకవేళ లేకపోతే మీరు దగ్గరలో ఉన్నటువంటి షాప్స్ ఏమైనా ఉంటే
తెలిసిన వాళ్ళు ఇల్లు ఎవరైనా ఉంటే సో అక్కడ మీరు మాట్లాడుకొని పెట్టుకోవడమే ఇంకా. రైట్, ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్ అండ్ అపియరెన్స్ ఎట్ ద టెస్ట్ డస్ నాట్ ఆటోమేటికలీ ఎంటైటిల్ ద క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఏ కాలేజ్. రైట్, నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి పేడ్ ఫర్ ద జర్నీ టు టేక్ అప్ ద టెస్ట్. బ్లాంక్ పేపర్స్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ రఫ్ వర్క్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో మీరు ఏమైనా రాసుకోవడానికి బ్లాంక్ పేపర్స్ వాళ్ళు ఇస్తారు, మీరు పెన్ తెచ్చుకోవాలి. సో ఆ బ్లాంక్ పేపర్ని మీరు ఎస్పెషల్గా మెంటల్ ఎబిలిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ఎల్స్ యూ కెన్ రైట్ ఎనీథింగ్ ఇన్ దట్. బట్ ఆ పేపరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్కి అప్పచెప్పాలి, మీతో తీసుకెళ్ళొద్దు. కాంటాక్ట్ ద సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్ ఇన్ ద రూమ్ ఫర్ ఎనీ టెక్నికల్ అసిస్టెన్స్, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇఫ్ రిక్వైర్డ్. సో టెక్నికల్ సహాయం కావాలన్నా, మీకు మౌజ్ వాడడం రావట్లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, సో పిలిచి అడగండి, హ్యాండ్ రేస్ చేసి హౌ టు యూజ్ తెలుసుకోండి. ఎంత ఎర్లీగా వెళ్తే మీకు అంత బెటర్, యూ కెన్ టాక్ విత్ దెమ్. రైట్, ఫస్ట్ ఎయిడ్, సో లైక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా గాయాలైనా, ఎమర్జెన్సీ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా మీరు చీఫ్ సూపరింటెండెంట్ ఆర్ ఇన్విజిలేటర్ని అడగాల్సి ఉంటుంది. సో మొహమాట పడొద్దు. నెక్స్ట్, హాల్ టికెట్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద కాలేజ్. సో హాల్ టికెట్ని జాగ్రత్తగా ఉంచుకోండి. సో అందుకే నేను ఒక పీడిఎఫ్ కూడా తీసి పెట్టుకోండి అని చెప్పాను. ఎనీ ఇన్ఫర్మేషన్ ఫర్ ద స్టూడెంట్ కెన్ బి అప్టైన్డ్ ఫ్రమ్ వెబ్సైట్ ఓన్లీ. సో ఎగ్జామ్ రాసే వరకు కూడా డైలీ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ని చూస్తుండండి. సో ఏదైనా ఉన్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ టైం చేంజ్ అవ్వచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. డేటే చేంజ్ అవ్వచ్చు, అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేయవచ్చు, అది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. సో అదనమాట. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు చెక్ అఫీషియల్ వెబ్సైట్ రెగ్యులర్లీ అంటిల్ ఎగ్జామ్. సో షార్ట్ అండ్ స్వీట్గా మీరు క్యారీ చేయాల్సినవి ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్. అండ్ ఇక్కడ సో ఇప్పుడు మీరు చూస్తున్నది అప్లికేషన్ ఫామ్ అండి. సో అప్లికేషన్ ఫామ్లో బాటమ్ లెఫ్ట్లో మీకు ప్లేస్ అయితే కనిపిస్తుంది, అఫిక్స్ ఎ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ అండ్ గెట్ అటెస్టెడ్ బై ఎ గెజిటెడ్ ఆఫీసర్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ వేర్ స్టడీడ్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ వేర్ స్టడీడ్. సో ఈ యొక్క భాగంలో ఒక ఫోటో పెట్టాలి, మీ యొక్క పాస్ ఫోటో పెట్టి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే చేయించాలి. సో సిగ్నేచర్ స్టాంప్ ఆర్ మీ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్ ప్రిన్సిపల్తోనైనా మీరు ఈ యొక్క అటెస్ట్ చేయించాలి అప్లికేషన్ ఫామ్ని. సో ఫోటో మీద వాళ్ళు సైన్ చేసి స్టాంప్ వేస్తారు. సో అది మీరు చేయించి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా ఎగ్జామ్ హాల్లో సబ్మిట్ చేయాలి. సో ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ టు ద ఇన్విజిలేటర్. బట్ ఇక్కడ ఒక విషయం చెప్తాను. సో నేను లాస్ట్ ఇయర్ చూసినప్పుడు సో అప్లికేషన్ ఫామ్ లేని వాళ్ళను కూడా లోపలికి అయితే అలో చేశారు. బట్ అప్లికేషన్ ఫామ్లో ఫోటో అండ్ గెజిటెడ్ సిగ్నేచర్ లేని వాళ్ళను కూడా లోపలికి అలో చేశారు, ఎగ్జామ్ రాయనిచ్చారు. బట్ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ మీరు టెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడం ఉత్తమం. బికాస్ వీ డోంట్ నో, ఏమైనా జరగవచ్చు. రైట్, అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ హాల్ టికెట్. సో మీరు హాల్ టికెట్ తీసుకొని వెళ్ళాలి కంపల్సరీ. నెక్స్ట్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్, ఆథరైజ్డ్ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళాలి. సో 2 తీసుకెళ్ళండి మినిమం అని సజెస్ట్ చేశాను. బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఆథరైజ్డ్ ఐడి కార్డ్, కోవిడ్ డిక్లరేషన్ ఫామ్. సో కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళాలి. సో కోవిడ్ డిక్లరేషన్ ఫామ్ మీ యొక్క హాల్ టికెట్తో పాటే ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి, సెల్ఫ్ డిక్లరేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కోవిడ్ డిక్లరేషన్ ఫామ్. వస్తాను అక్కడికి కూడా. నెక్స్ట్, COVID-19 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో కరోనా కేసులు మళ్ళీ ఇంక్రీజ్ అవుతున్న నేపథ్యంలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వాలి, ముఖానికి మాస్కులు కంపల్సరీ వేసుకోవాలి. సో గ్లౌజ్, పర్సనల్ హ్యాండ్ శానిటైజరు, ట్రాన్స్పరెన్స్ వాటర్ బాటిల్, సో సింపుల్ పెన్ అండ్ ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి. నో అదర్ ఐటమ్స్ విల్ బి పర్మిటెడ్ ఇన్సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ. సో మాస్క్ అయితే కంపల్సరీ ఉండాలి. గ్లౌస్, హ్యాండ్ శానిటైజర్ అంటే సో ఇట్స్ అప్ టు యూ యాజ్ పర్ మీ. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి, మంచిదే. వాటర్ తాగుతుంటే మీకు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంటుంది. నెక్స్ట్, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు బ్రింగ్. సో ట్రాన్స్పరెన్స్ వాటర్ బాటిల్ అంటే లైక్ లోపల వాటర్ ఉన్నట్టు కనబడాలి. నెక్స్ట్, క్యాండిడేట్ విల్ హ్యావ్ టు బ్రింగ్ ఏ సైన్డ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఈజ్ ప్రొవైడెడ్ అలాంగ్ విత్ దిస్ హాల్ టికెట్. అండ్ మీరు అక్కడ సెక్యూరిటీ గార్డ్కి చూపించాలి. నెక్స్ట్, మీ యొక్క టెంపరేచర్ చెక్ చేస్తారు.
థర్మోగన్తోని. సో మీ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్లయితే మిమ్మల్ని సపరేట్ రూమ్ ఆర్ ల్యాబ్ తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయిస్తారు. సో బార్కోడ్ రీడర్స్ ఉంటాయి, మీ యొక్క హాల్ టికెట్ని అక్కడ స్కాన్ చేస్తారు. బార్కోడ్ మీ యొక్క హాల్ టికెట్ మీద ఉంటుంది పైన. అండ్ మ్యాపింగ్ ఆఫ్ క్యాండిడేట్ రోల్ నెంబర్ అండ్ ల్యాబ్ నెంబర్ విల్ నాట్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ద ఎగ్జామ్ వెన్యూ. సో మీ యొక్క రూమ్ ఏంటి, ఏ రూమ్, ఏ బెంచ్ కాదు, ఏ కంప్యూటర్ ముందు మీరు ఎగ్జామ్ రాస్తారనేది ఎగ్జామ్ బయట ఉండవు. సో అవి లోపలికి వెళ్ళాక మిమ్మల్ని గైడ్ చేస్తారు. నెక్స్ట్, క్యాండిడేట్ నీడ్ టు ఫాలో ద డైరెక్షన్స్ గివెన్ బై రిప్రజెంటేటివ్. సో అలర్ట్గా ఉండాలి, ఎవరు ఏం చెప్తున్నారు, ఏం గైడ్లైన్స్ ఇస్తున్నారు అన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. సో at the registration desk, the candidate will be directed to sanitize his or her hands. Photograph will be captured during registration process. No waiting place will be provided to the accompanying persons at the centers. సో వెయిటింగ్ హాల్ అలాంటివి ఏమి ఉండవు, సెంటర్ బయట నిలబడాలి. ఒకవేళ గేట్ తెరవక ముందు వస్తే, అంటే 1:30 ముందు వస్తే, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ యువర్ హెల్త్, సేఫ్టీ అండ్ హైజీన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ యువర్ వెల్ బీయింగ్ అండ్ దట్ ఎవ్రీ వన్ at the venue you are requested to declare if you have any of the following listed symptoms by using yes I have or no I don't have. సో ఒకవేళ మీకు ఇందులో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే రైట్ క్లిక్ చేయండి, లేకపోతే రాంగ్ ఇంటూ క్లిక్ చేయండి. క్లిక్ అంటే మీరు పెన్తో రాయాలి, రైట్ లేదా రాంగ్ అని రాయాలి. సో మీకు ఒకవేళ ఇవన్నీ ఉన్నట్లయితే మేబీ మిమ్మల్ని సపరేట్ రూమ్ ఆర్ ల్యాబ్లో ఎగ్జామ్ రాపించే అవకాశం ఉంది. కరోనా స్ప్రెడ్డింగ్ని తగ్గించే క్రమంలో ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నారు, రైట్. సో ఐఎమ్ సర్టిఫైయింగ్ దట్ ఐ హ్యావ్ నాట్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ ద కరోనా వైరస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ అ పొటెన్షియల్ క్యారియర్ ఆఫ్ ద COVID-19 వైరస్. సో ఇక్కడ మీ నేము, రోల్ నెంబర్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్ నేము రాసి మీ యొక్క సైన్ ఇక్కడ చేయాలి. సో రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు, టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ కావాలంటే మీరు చూడొచ్చు, సెంటర్కి రూట్ ఏంటి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ బూస్ట్ చేయకపోతే బూస్ట్ చేసుకోండి. సో చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేసుకోండి, సీరియస్గా రివైజ్ చేసుకోండి, ఎగ్జామ్ చాలా బాగా రాయండి, మంచి మార్క్స్ రావాలని ఆశిస్తున్నాను అందరికీ. సో మన దగ్గర ఉన్నటువంటి పాపులర్ కోర్సెస్ తీసుకోండి, యూ కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఓన్లీ కరెంట్ అఫైర్స్ తీసుకోండి. సో గోల్డెన్ కూపన్ ప్రజెంట్ అప్లికేబుల్ అవుతుంది కాబట్టి సో మీకు అడిషనల్గా 20% ఆఫ్ అయితే అవుతుంది, రైట్. సో యూటిలైజ్ దిస్ గోల్డెన్ కూపన్ కోడ్ బిఫోర్ పర్చేసింగ్. ఆల్సో దిస్ కూపన్ కోడ్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఆల్ లాసెట్ కోర్సెస్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. అండ్ ఫ్రీ టెస్ట్లు కూడా అందిస్తున్నాను. సో ఫ్రీ టెస్ట్లు కూడా యాక్సెస్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఫ్రీ టెస్ట్ మీద క్లిక్ చేసి ఫ్రీగా మాక్ టెస్ట్ రాసుకోవచ్చు, సెక్షనల్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. స్టడీ మెటీరియల్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు మెటీరియల్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కనిపిస్తాయి. అండ్ ఒకసారి మీరు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి, క్లియర్గా మీరు కూడా ఒకసారి చదువుకోండి, ప్రతి ఇన్స్ట్రక్షన్ మీరు కూడా మళ్ళీ ఒకసారి చదువుకోండి. అండ్ that's all in this video guys. Thank you so much. If anything is missing I will let you know in the upcoming videos. Thank you so much. Happy learning. Bye bye.